ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక భద్రావతి ఎగరండ్రా, మీరెంత ఎగరతారో ఎగరండి, నా మేనల్లుల్ని బయటికి తీసుకొచ్చి అప్పుడు చెప్తాను మీ సంగతి అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వెంత ప్రయత్నం చేసినా వాడు మాత్రం బయటికి రాడు అని ధీరజ్ అంటాడు. ఇక తర్వాత మీరు ఎంత ఎగిరి ఎగిరి పడితే అంత అణిచివేస్తాను మిమ్మల్ని అని సేనాపతి అంటుంటే, నువ్వు అణించడానికి మీ ఇంట్లో కుక్క పిల్లన, నువ్వు నలిపేస్తే నలిగిపోవడానికి మీ ఇంట్లో పెరట్ మొక్కను అనుకుంటున్నావా, కొడకా చంపేస్తా అని చెప్పేసి ఇలాంటి వార్నింగ్లు నేను కూడా ఇవ్వగలుగుతాను. కానీ మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత మీరేదైనా ఉంటే డైరెక్ట్‌గా నాతో డీల్ చేయండి, అడ్డదారుల్లో కాంప్రమైజ్‌కి రావద్దు అని అంటాడు. ఇదిగో భద్ర, నీకేం కావాలో చెప్పు అని అంటుంటే, నా మేనల్లుడు బయటికి రావాలి అని చెప్పేసి అడుగుతుంది. అయితే దానికోసం నువ్వు ఒకటి చేయాలి అంటే చేస్తాను అని అంటుంది. ఇక తర్వాత వాళ్ళ నాన్నని పిలుస్తాడు ధీరజ్. ఇక రామరాజు వచ్చి నిలబడగానే బకెట్లో నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి, మా నాన్న కాళ్ళు కడిగి క్షమించమని చెప్పు, ఇక మా నాన్న గారిని క్షమించాడంటే 10 నిమిషాల్లో వాడు ఇక్కడ ఉంటాడు అని ధీరజ్ అంటూ ఉంటాడు.